కనగా ఆడతలేవానే? నీ కళ్ళు తప్పినాయా? నీకు కనబడతలేవా కళ్ళు? పిచ్చిదానా ఏం మాట్లాడుతున్నావే పొద్దు పొద్దుగాల? నేనా మంచిగానే మాట్లాడుతున్నా కానీ లేచి కుర్చీ అటేసుకొని కూర్చోపో. ఎందుకే అంత కోపం? కోపం కాకపోతే పొద్దుగా అలికెత్తానని పెండ దమ్మని లేపిన తెత్తనని పోయినావు. తెచ్చినవా? నీ ముందుండగానే బర్ల కాడికి పోయింది. మరి ఏదవ్వో పెండ మరి ఎడదాసినవో కనపడకపోయా? నేను బర్ల కాడికి పోయింది అని చెప్పిన, పెండ తెచ్చిన అని చెప్పినానే. చెప్పినావు నేను లేపంగా లేచి మొగనివి నువ్వు, నా మొగనివి నువ్వు పోయే కల్లా ఆడు పెండ తీసేసి ఉంటాడు. ఈడికి ఇంతేనాయమని ఊక్కుంటూ వచ్చినావు. అంతే కదా నీతో నీకు గెలుసులు కట్టమే. పో ఒక శానాన్ని పెట్టుకురా, పో బయటికి పోతా తాగి. గా తాగుడికి గీ పోవుడికి ఏం తక్కువ లేదు. ఏదేమంటావే? గీ పునాది నింపి ఎన్ని రోజులు అవుతుంది? నీకేం అనిపిస్తలేదా? గా పునాది నింపితే నాకేమనిపిస్తుంది? నాకైతే ఏమనిపిస్తలేదు. నీతో సంసారం చేసుడు ఇగురంతో ఇల్లెలకమై ఎల్లెలకబడ్డట్టుంది. ఎప్పుడు పడ్డవే గీత ముచ్చట చెప్పబోతువి? దెబ్బలు తాకినాయా? చాయ్ పెడతారా? తాగిపోదు. చూసావా అడ్డం పడ్డా అంటుంది. డాక్టర్ కన్నా చూపెడదా అంటే దానికి గంత ఉన్నది. దానిమ్మకాయలు తెచ్చుడైతే వందలు పెట్టి తినది మనలేదు. అట్టే ఖరాబ్ అవుతాయి. పైసలు వేస్ట్. తెచ్చదాకా ఫోన్ ఒక్కటే కొట్టుడు, రికామ్ లేకుండా కొడుతుంది. అన్నమైందా? మా అయింది కానీ కూరగాయలు ఏం లేవు. ఉల్లే పోయేమన్నా కూరగాయలు పట్టుకురా పో. ఓ నా దొంగ నా మొగుడు మీసం మీద చేసిందంటే పక్కింటోని పక్కల పడిన నాటుకోడి కూరైనా కథమే. నీ అవ్వ ఇవాళ నాటుకోడి పులుసు తగ్గేదేలే. ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు, అవసరం ఉన్నప్పుడే వాడాలి. కొంచెం వాడండి. తగ్గేదేలే. వసాయ్ పుంజు, నీ దోస్త్ అదే నీ లవర్ పెట్టనే తిన్నది నేనే. ఏమండి మీ గురి తప్పిందా? ఒక్క నిమిషం ఆనే నిలబడండి. ఏమండి పోయిరండి. రాంగా కొన్ని పట్టుకొనే రండి, లేకుంటే ఎవర్రా బాడ్ కలర్ ఏం పుట్టింది? రాశికాలము జట్టలు ముట్టా మీకు? రాశికాలం ముట్టా? ఏమైంది ముసల్దానికి? పొద్దుగానే తిరుగుతుంది. రాత్రి తాగింది దిగలేదు దీనికి. పోసావా? పోసామ్మా ఏమైందే? ఏ ఆడదానికి బుద్ధి లేదా అనే, మొగానికి బుద్ధి లేదా అనే, కొంచెం అన్న ఇంటి మొగాన్ని వచ్చేదానికి సిగ్గు లేదా అనే, మానవ లేదా అనే? బాగా తిరుగుతానండి. బాడకాలకు సిగ్గులు లేవు, మానాలు లేవు. మంచి సొమ్ములు వినా చెయ్యట్లే బుద్ధి అవుతుందో. ముసల్దానా మంచిగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? ఏందిరా నా పక్కింటి మనవాడా? నిన్ను కాదురా నాయన. నన్ను కాకపోతే నన్ను చూసుకుంటే ఎందుకు తిరుగుతానవే? సిగ్గు లేదా మానం లేదా అంటావు ముసల్దానా? నేను గత సిగ్గు అన్నా సిగ్గు లేదా నాకు? నిన్ను కాదురా మనవాడా. ఊకో, నిన్ను కాదురా అంటావు. నన్ను చూసుకుంటే తిట్టుకుంటా, నన్ను కాదురా అని అంటుంది. ఈ లంగా ఉన్నది ముసలిది. నేను బాగా బలిచి అంటున్నారా నిన్ను? నిన్నెందుకు అంటున్నావే బిడ్డ?
గాముతో నన్ను అడుగుతావా గాముతో నాకు తెలుస్తానే ఏదో సామెత కంటే ఎంత ముందు మాట అన్నావురా అవ్వతుంది లంగు ఉన్నది మంచిగా ఏందే ఏంద్రా ఆయన కోడి పోయిన బాధలేని ఏమున్నా ఎవరి రోగం పుట్టిందో ఎవరిని ఎత్తుకపోయిందో తెలియదు కోడి పోయిన బాధలేని కోడి ఎత్తుకపోయిన వాళ్ళని తిడతాను నిన్ను తిడుతున్నారా నాయన కోడి పోయిందా కోడి వేయిందానే నిజంగా వేయిందా ఎవడో ఎత్తుకపోయిండు ఎవరికి రోగం పుట్టినో ఏ కోడి అది ఎట్లుంటది ఏ ఇవాళ ఇవ్వాలి దేని కూర నడుచుకుంటా చికెన్ అనుకున్నాను అనుకో ఖచ్చితంగా దీని కోడే అబ్బా అక్క అక్క ఏ కూర అక్క పప్పు పప్పు అయితే పప్పు అద్దతి అక్క కొసవరు వెళ్తాను కొద్దిగా అద్దక్క ఇక నువ్వు ఒక్కదాని అనుకున్నట్టు అద్దు నాకు చిన్నమ్మా అయ్యా చిన్నమ్మా అయ్యా ఏం కూర వంకాయ వంకాయ కూర అద్దు తీసిన కదా అండి నాన్న వంకాయ కూర ఇక తిందాం అనుకున్నా కానీ ఇలా వంకాయ పోతుంది ఇలా వంకాయ తిందాం అక్క 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 ఏం కూర పప్పు వండిన పప్ప నువ్వే తిను బాయ్ నువ్వే తిను ఏడిగానే పప్ప అంటారు ఈ చికెన్ వండుకున్నాడు ఎవడో కూర వండుకున్నాడు ఎవడో దొరకాలి కదా పెళ్ళంత రమేష్ రమేష్ ఏమైందమ్మా గిన్నె ఆడుకొని తిరుగుతాను ఏ గట్ట కదా అల్లుడు ఏం కూర అండిర్రు అసలు కూర అండిర్రా మీరు కూర అండితే కొంచెం వేసుకురావా కొంచెం తిని పనికి పోతున్నా గదానికి ఎంత భాగ్యమే ఇద్దరు ప్లేట్ ఇద్దరు వేసుకత్తా అవునమ్మా ఇంకా దెబ్బలన్నీ ఏంటి అత్తమ్మ ఇట్లా కొట్టిందా రక్తలేదు బాత్రూంలో జారి పడ్డా పో ఏం బాత్రూమ్ సరిపడ్డట్లు లేనట్లు అత్తమ్మ కొట్టింది ఇక ఉగా ఏం మాట్లాడతాను అది జారిపడ్డట్లేవి నాకు తెలుసు కానీ అత్తమ్మ కొట్టింది ఇక అరే ఒకసారి చెప్తున్నా అనే మనిషి వాగాడిదివా జారి పట్టినట్ట ఆ తమ్మ కొట్టిందా అని అడుగుతావు అయ్యో మామ కోపానికి రాబడుతుంది కోపానికి రాకే మరి లేకపోతే బాత్రూమ్ జారి పట్టినా అంటే గిని నీ కూరద్దు నాకు ఏమద్దు అయ్యో ఇక రామా జోకులానే కూరేసుకొద్దాం మరి జారి పడ్డానే అత్తమ్మ కొట్లే సరే జారి పట్టేది కానీ జారి పట్టేది ఏమో మరి నీ కారంట తెస్తలేదు కూరకత్తే గిట్ట ఉంటుంది మందిళ్ళలోకి రావద్దు మీరు సుధా గుర్తుంచుకోరు పో పో నీది చికెన్ కనుక అని నిలవాలి ముసల్దాన్ దగ్గర చూడు చికెనా చికెనేమో చికెన్ కూర దంచు తింటా పనికి పోతా పో ముసలానా నన్ను ఎందుకు కొడతానవే చెప్పి కొట్టు నువ్వు చెప్పి కొట్టేది ముసల్దా బండి ఎత్తా మళ్ళా చూసిన వారు బాడుకోడు బండి ఎత్తే సాగొడతాడట
ముసలానా ఇప్పుడు చెప్పాను ఎందుకు వచ్చినావు నీదేం కూరరా నాదా చికెన్ చికెన్ నా చికెన్ కూర నీకు ఎట్లా అడుగుతుందిరా ఎట్లా అడుగుతుందిరా చూసిన ఆరుల్లా నా కోడి కూర ఇంక ఎట్లా అడుగుతుంది ఏంది ముసలానా నీ కోడా నీ కోడి కూరనా ఊళ్ళో చికెన్ సెంటర్ లేవే ఇదంతా నీ ట్రైనింగే కదరా ఇది నా కోడే నా కోడే కుక్కరు అంటే నా కోడి పుచ్చు నాదే కోడి నాదే నువ్వు నాదే ఏ ముసలానా నరుకుతా అరే రమేష్ గా ఏ నల్లమోసినాయి బయలర్ కోడి పట్టుకొచ్చిన నాటుకోడి పట్టుకొచ్చిన మీ ఇంటికాడ కొట్టించిన చికెన్ సెంటర్లో కొట్టించిన మీ ఇంటికాడ అండిన మా ఇంటికాడ అండిన పూటకొక గంజు లేకపోతే యవ్వా. అరే నిన్ను కవిడియాల కాడికి పిలిపిస్తా నా కొట్టినే నువ్వు తొడగొట్టి మాట్లాడతావారా నా తోడంతా లేవు నువ్వు రాత కొడుకరా తాత కొడుకరా నీ కవిడియాల కాడికి పిలిపించి నేను పంచాయతీ రెడ్డి గుంతడికి ఏ ముసలానా, నువ్వు మళ్ళీ ఇంటికి ఇస్తే అత్తే అనుకో శీప్రథమ చంపుతా మళ్ళా పోయే ముసలానా పో నేను తెచ్చుకున్న చికెన్ సెంటర్ అన్న కొట్టించిండు చికెన్ అంత మాత్రాన పంచాయతీ పెట్టిస్తుందట ఇది మళ్ళీ నా ఇంటికి వచ్చి నన్ను కొట్టిస్తుందట నా పైసలు నా ఇష్టం నీ అవ్వ ఈ లొల్లి ఆట అసలు చికెన్ తినను మర్చిపోయినా ఇంకా పోయి చికెన్ అన్న తింటా ఏమయ్యో ఎరిలేసిన కుక్క తిరిగినట్టు అటు ఇటు తిరుగుతాను ఏమైంది ఏంది కథ నన్ను ఎరిలేసినాడు అంటావే కుక్క అంటావే నువ్వే ఎరిలేసింది అనివి నువ్వే కుక్కవు గింత సందిత్తదాలు భుజం మీదకి ఎక్కుడే మా సరే కానీ కుక్క ఏమైందో చెప్పు అట్లా కాదే బుజ్జి బంగారం ఏం జరిగిందంటే ఇక పైకి చూస్తానే ఉంది పైకి కూడా కనబడుతుంది అదే జరిగింది కానీ దాన్ని ఎవరు తిన్నానంటే నీకు మానవులెత్తి ఇంకా మా చెప్తున్నావు నా మొగుడు మీస వేసిందని నాకు బుద్ధి లేక మంది కొన్ని పట్టుకొస్తాడని పొయ్యి మీద గంజు పెట్టి ఉల్లిగడ్డలు టమాటీలు పచ్చిమిరపకాయలు అన్ని కోసి నేను ఇంట్లోకి బయటికి నేను తిరుగుతుంటే నువ్వేమో వాళ్ళంతా రక్తం పూసుకొని వత్తివి ఇప్పుడు కాముచ్చిన అడిగిందా ఏం చెప్తాయి నీకు సిగ్గుమానం లేదు మాట్లాడుతున్నావు కానీ ఒక నేనేం అడిగినా నువ్వేం చెప్తాను అర్థమవుతుందానే ఏపో నిన్ను అడుగు నాదే తప్పు కానీ తప్పే ఒళ్ళంతా దెబ్బలు తగిలేని హాస్పిటల్ తీసుకోపోతే తప్పు కదా అనే ఇంట్లో ఉన్న 500 పడిచినాయి 2 కేజీల చికెన్ అన్నచ్చు మార్చు పుణ్యానికి అత్త తిందామంటది కానీ 2 కేజీల చికెన్ తినచ్చు ఇంత నాటుకోరు కూరే
మామా ఓ సంపత్ మా అబ్బా ఇంటి దగ్గర జరా అమ్మా ఏ నేను రాను. అబ్బా జర దండం ఏ చప్పా నువ్వు ముసల్దాంతో కొట్టించినావు. అబ్బా రాయ జర దండం పెడతాను అబ్బా దా మామా నేను రాను. అబ్బా ఇంటి దగ్గర ముసల్దాంతో నన్ను కొట్టిస్తావా? ఇంటి దగ్గర ముసల్దాంతో నన్ను కొట్టిస్తావా? రాను రానుపో నువ్వు. రా మామా జర దండం పెడుతున్నావు. అరే ఓ మామా గేట్ వేయకు మామా ఇట్లా అయ్యో ఓ మామా జర దండం పెడుతున్నావు. ఆగో ఆయన అంతగానం పిలుతుంటే పోరాదు. ఏపా ఆ ముసలి కొట్టిన దెబ్బ నాకు తగ్గ నీకు తగిలితే మంచిగుండు. అట్లయితే తెలుసు. దీనికి రికమెండేషన్ కూడా ఇంకా పా. లుడు ఇది నాటుకోడి కూరనే కదా, సచ్చిన దీని బల్బు తగ్గలే. నిజం చెప్పు అదేనా? అదే మామా అసలు ఏం జరిగిందంటే ఆ రోజు నువ్వు ఎంబడి పడ్డావా, ఎంబడి పడ్డాక ఏం జరిగిందంటే కానీ ఇదేంది మామా కడుపులంతా ఆమవుతుంది. అది నాకు ఇట్లా 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 ఎగురింది మామా. కడుపంతా కింది మీద అవుతుంది మామా, కింది మీద అవుతుంది మామా. బజ్జర దండం పెడతామా ఎట్లే అబ్బో. బాధపడ నేనున్నా ఎగరకుండా ఎత్తా. దా కూర్చో కింద కూర్చో. కుర్చీ రాదు మరి కుర్చీ కూర్చోడా కూర్చో. అది ఉంటా కొన్ని ఉంటాయి చెయ్యాలి. దానికో దాని తగ్గాలంటే మనం చేస్తాం. ఏం అల్లుడు తగ్గిందా చూసుకో. అరే పోయిందమ్మా. ఊగుతుందా పల్లెం? ఏ ఊగుతలేదు. ఇంకేది మా ఇప్పుడు మనం మంది తెచ్చుకుందాం, మంచిగా కూర్చొని తాగుదాం. మరి బయటకత్త పో తెస్తాను. ఇకమ్మా పై 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 ఏ పోతాగు అరే సంపత్ గారు రమేష్ గా నన్ను నా లవర్ని చంపుతారా? మీరు ఎట్లా బతుకుతుందో చూస్తా. అమ్మా నన్ను వినిపించింది. ఏ తాకే వినవాళ్ళే. ఏమో విన్నది మా. ఏ వినవాళ్ళదివా? అరే ఏమో అంటుంది మావా. తీసుకొచ్చాను.